భక్త సింగార్ అంటారు. పడుకునేటప్పుడు ఆయన ఒక ప్రార్థన చేస్తాడంట. దేవా, ఈ దినమంతా నేనేం దోషం చేశానో నాకు చూపించయ్యా. నా నోటి మాట, చూపు, క్రియ, ఆలోచనలో నేను ఏ దోషం చేశానో నాకు చూపించయ్యా అని ప్రార్థన చేస్తాడంట. అలా ప్రార్థన చేసి ధ్యానిస్తాడంట. ఈ రోజంతా ఏం మాట్లాడాను నేను శుద్ధీకరించుకుని అప్పుడు పడుకుంటాడంట. ఎందుకని అలా చేయడం చెప్పండి? ఒకవేళ శుద్ధీకరణ లేకుండా పడుకున్నాం, సడన్ గా మధ్యరాత్రి 3ంటికి హార్ట్ అటాక్ వచ్చేసింది, మనం ఏం చేయలేం, ప్రాణం పోయింది. అప్పుడు శుద్ధీకరణ లేకపోతే పరలోకానికి వెళ్తామా? వెళ్ళాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అనుదినము మనల్ని మనం పరీక్షించుకుందాం. అనుక్షణం మనల్ని మనం పరీక్షించుకుందాం. గుండునూలు ఒకటి చేతిలో పట్టుకుని ఫస్ట్ మనల్ని తూకమేసుకుందాం. పాపం మన గృహంలో ఉందా, మన బిడ్డల్లో ఉందా, మన భర్తలో ఉందా, మనలో ఉందా? రోజు పరీక్షించుకోవాలి. అందుకని